హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క విధంగా ఉన్నారు. హౌస్లో ఉన్న 14 మంది కూడా గత సీజన్స్ని బాగా అలవాటు చేసుకొని వచ్చినట్టు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక గొడవ పడి మేము హైలైట్ అవ్వాలి అనే కోణంలోనే చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ లిస్ట్లో ఉన్నటువంటి నిఖిల్ అయితే మరీ ఘోరంగా బిగ్ బాస్ హౌస్లో నేనే బిగ్ బాస్ అన్నట్టుగా అందరూ నా మాటే వినాలి అన్నట్టుగా ఒక రూలర్లా ప్రవర్తిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్లోకి రాగానే మొదటి చీఫ్గా ఎన్నికైన నిఖిల్ నేనేదో సీజన్ విన్నర్ అన్నట్టుగా ప్రవర్తించడం విశేషం. ఇంట్లో ఎవరు ఏం మాట్లాడాలి అనేది, ఇంట్లో ఎవరు ఏం తినాలి అనేది కూడా నిఖిలే ముందుండి చర్చలు జరుపుతున్నాడు. ఒక ఇనిషియేట్ తీసుకొని చర్చలు జరపడం వరకు ఓకే, కానీ అందరూ తన మాటే వినాలి అని అనుకోవడం మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో 100% తప్పే అవుతుంది. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అనేవారు లేరు. కెప్టెన్ అనేవారు ఉంటే, ఒకవేళ కెప్టెన్ అయితే ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ని ధరించిన తర్వాత ఒక రూలర్లా ఉండవచ్చు బిగ్ బాస్ హౌస్కి. కానీ ఎన్నికైంది చీప్గా. చీప్ అంటే కేవలం బిగ్ బాస్ ఇచ్చినప్పుడు మాత్రమే తమ పవర్స్ని యూజ్ చేసుకొని కంటెస్టెంట్స్తో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ నిఖిల్ మాత్రం నేనే పెద్దరాయుడు అన్నట్టుగా అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటూ అందరిపై విర్రవీగుతున్నాడు. ముఖ్యంగా నామినేషన్ సమయంలో అమ్మాయిలపై మీసం తిప్పుతూ తొడలుగొట్టుతూ ఉన్నాడు నిఖిల్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.